హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇక్కడ ములక్కాయ మసాలా కర్రీ చేసుకుందామండి. ముందుగా ఒక 3 ములక్కాయలు తీసుకొని మీద చెక్కు తీసుకొని కడిగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించుకున్నాము. ఇప్పుడు పల్లీలు కొంచెం దూరగా వేయించుకున్నాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1-2 యాలకులు వేసుకోవాలి. అలాగే 4 వరకు లవంగాలు వేసుకోవాలి, దాల్చిన చెక్క. ఇవన్నీ మాడకుండా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా 1 టీ స్పూన్ వరకు గసాలు వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి త్వరగానే వేగిపోతాయి కాబట్టి తొందరగానే తీసేసుకోవాలి. ఇలా కొంచెం వేయిస్తే మనకు చిటపటమంటాయి. ఈ గసాలు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లబడినాయి కదా. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలా చింతపండు తీసుకొని కడిగి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. అంటే ఒక 1/2 కప్పుగా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 వరకు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలను మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా వెల్లుల్లిపాయలు. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్గా వచ్చేసాయి కదా. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఇలా ఒకసారి కలిపేసుకుందాము.
ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం మనం ఎంత తింటామో అంత చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ములక్కాయలు కూడా ఇందులో వేసేసుకున్నాను. 3 వేసుకున్నాను, మీడియం సైజు. ఇలా పొట్టు తీసుకొని వేసేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇప్పుడు మనకు 5 మినిట్స్ మగ్గించుకున్నాం కదా. అయితే ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి ఇలా మగ్గించుకోవాలి. మనకు అదే నాన్ స్టిక్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ ఇలా పేస్ట్ని వేసిన తర్వాత ఇందులో ఈ పేస్ట్ మాడకుండా ఉండడానికి నేను కొన్ని వాటర్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసి మరొక 2-3 నిమిషాలు ఈ మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో మగ్గే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా కూడా మనకు పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఒక 200 ml వరకు వాటర్ వేసుకొని ఇది లో ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద కూడా ఉడికించుకోవచ్చు. మన గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, మనకైతే ఉడికిపోయాయి ఇవన్నీ కూడా. ములక్కాడ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా కారమైనా పడుతుందేమో వేసుకొని కలుపుకోవచ్చు. 1 నిమిషం పాటు ఉడికించుకోవచ్చు. అయితే మధ్య మధ్యలో కలుపుతున్నప్పుడు వాటర్ ఏమైనా పడితే వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. నాకు ములక్కాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. చూడండి, మరీ మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి, ఇందులో వేసుకుంటే కలుపుకుంటున్న కొద్దీ కూడా ముక్కలన్నీ కూడా విరిగి అందులోనే కలిసిపోతాయి. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాము. ఇప్పుడు ఈ గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాము. ఈ ములక్కాడ కర్రీ చాలా బాగుంటుందండి. బిర్యానీలోకైనా అలాగే రోటీలకి, తర్వాత చపాతీ, పుల్కాకి చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అంతేనండి, ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.